హైదరాబాద్ మహానగరంలో 2.5 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఒక్క పట్టా అయినా ఇచ్చారని ప్రశ్నించారు. తమ హయాంలో కట్టిన ఫ్లైఓవర్లు, బిల్డింగులను ఓపెన్ చేసేందుకు రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రంలో రైతులు, పేదలకు సంక్షేమ ఫలాలు అందించారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటి కాదు, రెండు కాదు, 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా? ఒక్క పట్టా ఇచ్చినవా? ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇటుక పెట్టినవా? హైదరాబాద్ లో ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి, మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి, నేనే కట్టిన డైలాగులు కొట్టాలి, మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి. అంత తప్ప నువ్వు చేసిందేందా? ఏమన్నా మాట్లాడినావనుకో గట్టిగా, వెనకటికి ఎవడో అన్నాడట, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటాడు. ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పులు చేసి, కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు, 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు.